మిత్రులందరికీ నా నమస్కారాలు. నేను చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వీడియోను ఎంతో చక్కగా ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు కూడా మీ ముందుకు ఒక మంచి కథతో వచ్చి ఉన్నాను. కండబలం కంటే బుద్ధిబలం చాలా గొప్పది. కండబలం ఉన్నవారితోనైనా పోరాడి గెలవచ్చు, కానీ బుద్ధిబలంతో ఉన్నవారితో గెలవడం అసాధ్యం. వారు తమకు కండబలం లేదని దిగులు పడరు. వారికున్న బుద్ధిబలంతోనే ఎదుటి వ్యక్తిని గెలవడానికి ప్రయత్నం చేస్తారు. ఎదురుగా ఉన్నది ఎంత గొప్ప వ్యక్తి అయినా వాళ్ళు భయపడరు. వ్యక్తిని బట్టి వారి బుద్ధిబలాన్ని పెంచుతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించడం మొదలుపెట్టారంటే ముందున్న వ్యక్తికి బుద్ధి రావాల్సిందే. వారి పేరు వింటే వీరు భయపడాల్సిందే. ఏంటి, నమ్మరా? అయితే మీకు ఒక కథ చెప్తాను, వినండి. అది ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులు ఉన్నాయి. అందులో కొన్ని అందమైన పక్షులు కూడా ఉన్నాయి. పక్షులు ఆహారం కోసం బయటికి వెళ్ళేటప్పుడు పక్షి పిల్లలను ఒక గుంట నక్క సింహం జూలు కప్పుకొని శబ్దం లేకుండా మెల్లగా వెళ్ళి వాటిని తినేస్తూ ఉండేది. ఆహారం కోసం వెళ్ళిన పక్షులు తిరిగి గూటికి వచ్చేసరికి తమ పిల్లలు తక్కువ కావడం చూసి అవి ఎంతో ఆశ్చర్యపోయాయి. తమ పిల్లలు ఏమైపోతున్నాయో అని ఆలోచించడం మొదలుపెట్టాయి. పక్షులు మరుసటి రోజు ఆహారం కోసం వెళ్ళినట్టు వెళ్ళి కొంత దూరం వెళ్ళి ఆగి తమ గూటి వైపు చూశాయి. అదిగో, సింహం జూలు కప్పుకున్న ఒక గుంటనక్క వచ్చి పక్షి పిల్లలను తినడం పక్షులు చూశాయి. ఇంతలో దూరం నుంచి కొన్ని నక్కలు అరవగా ఆ నక్కలకు బదులుగా ఈ నక్క కూడా అరవడం మొదలుపెట్టింది. ఓహో, సింహం జూలు కప్పుకున్నది గుంటనక్క, అయితే ఇది గుంటనక్కనా అని ఈ పక్షులు ఆ గుంటనక్కకు బుద్ధి చెప్పాలని ఆలోచించాయి. అందులో ఒక పెద్ద పక్షి ధైర్యం తెచ్చుకొని సింహం వద్దకు వెళ్ళి, రాజా రాజా, ఈ అడవిలో దేనినైనా తినే హక్కు ధైర్యం మీకే ఉంది. కానీ ఎక్కడి నుంచో ఒక సింహం వచ్చి మా పిల్లలను తింటుంది. మా పిల్లలను మీకోసం ప్రత్యేకించి ఆహారం వేసి వాటిని ఏపుగా పెంచుతున్నాము. కానీ మీరు తినవలసిన మా పిల్లలను ఆ సింహం వచ్చి తినడం మాకు చాలా బాధగా ఉంది. మీరే ఏదో ఒకటి చెయ్యండి అని పక్షి సింహంకు చెబుతుంది. పక్షి మాటలు విన్న సింహం కోపంతో మరుసటి రోజు పక్షి పిల్లలను తింటున్న నక్కకు సింహం తన పంజాతో ఒక్కటిస్తుంది. సింహం దెబ్బకు నక్క నడ్డి విరిగి అక్కడ నుండి పారిపోతుంది. పక్షులతో పెట్టుకోవడం మంచిది కాదని, పెట్టుకుంటే ఇదే గతి పడుతుందని నక్కకి బుద్ధి వస్తుంది. ఆ రోజు నుంచి పక్షులున్న చోటుకు రావడం మానేస్తుంది. నక్క పేడ విరగడైనందుకు పక్షులు ఎంతో ఆనందించాయి. చూశారా మిత్రులారా, కండబలం కంటే బుద్ధిబలం ఎంత గొప్పదో? మీ వద్ద కండబలం లేదని భయపడనవసరం లేదు. ఎదుటి వ్యక్తిని గెలవాలంటే మనకు ఉండాల్సింది కండబలం కాదు, బుద్ధిబలం. ఆలోచించండి, ఆచరించండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. మిత్రులారా, మీ అందరికీ నా ధన్యవాదాలు.